హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విజిటింగ్ పాలిటిక్స్ కోసం తాడేపల్లి ప్యాలెస్కి చేరుకోవడం జరిగింది. నేను చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి చాలా ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ ఫ్యాన్ బేస్లో నేను కూడా ఒకడే. ఎంత ఫ్యాన్ బేస్ అంటే, నేను ఒకప్పుడు ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలు, లేదంటే జంజాల గారి సినిమాలు, ఇప్పుడు అనిల్ రావుపూడి గారి సినిమాలు, లేదంటే సీను వైట్ల గారి సినిమాలకి పిచ్చ ఫ్యాన్. అంత కామెడీ టైమింగ్ ఉంటుంది. అసలు కొన్ని క్యారెక్టర్స్ అయితే జంజాల గారి సినిమాల్లో న్యాచురల్గా ఉంటాయి. అంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడున్న వాళ్ళలో కరువు అయిపోయిందని చెప్పాలి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేస్తున్నారు అంతే. ఇకపోతే అలాంటి కంటెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మిస్ అవ్వకుండా చూడండి. అయితే కొంచెం డెఫినెట్గా డెవలప్ అవుతున్నారు అనుకోండి. మన ఇచ్చేటువంటి ఆ సూచనలు సలహాలు ఇవి కూడా పాటిస్తున్నట్టుగా అయితే నాకు అనిపిస్తుంది. మీరు గతానికి ఇప్పటికి ఒకసారి జస్ట్ ఆ ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ వెబ్సైట్లు ఓపెన్ చేసి చూసినా చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. ఏంటి అంటే, నేను నోటీస్ చేసి ఇప్పుడు ఒకసారి నార్మల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది ఫ్రేమ్ మాత్రం. ఇక్కడ ఇప్పుడు ఈ మైకులు ఎప్పుడు కనిపించాల, ఒక నెల నుంచే కనిపిస్తుంది. ఇది రెండో ప్రెస్ మీటో మూడో ప్రెస్ మీటో చూడండి. గతానికి సంబంధించి మీరు నేను జస్ట్ ఒకసారి కొట్టి కూడా చూపిస్తాను, మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్. ఇప్పుడు మీరు చూసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా పాతవన్నమాట. ఇవన్నీ మిగతా నాయకులందరూ మాట్లాడి, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే చూద్దాం. ప్రెస్ మీట్లు చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆయన పెట్టేది నెలకొకటి కదా. నెలకొకసారి ఆంధ్రప్రదేశ్లో జస్ట్ అలా విజిట్ చేసి విజిటింగ్ పాలిటిక్స్ అలా చేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన జస్ట్ ప్రెస్ మీట్ కోసమే బెంగళూరు నుంచి అప్పుడప్పుడు వచ్చి అలా కనిపించి ఎస్ నేనున్నాను అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారని మా అందరికీ తెలుసు. చూసారా, మిగతా నాయకులు ముఖ్యంగా బోమన్ గారు లేకపోతే అంబటర్ గారు మిగతా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీకు అర్థం అవుతూనే ఉంటుంది. ఎన్ని గంటల్లో ఎన్ని వీడియోలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 12 రోజులు 13 రోజులు అయిపోయిందంట ప్రెస్ మీట్ పెట్టి. ఇదిగోండి 2 వీక్స్ బ్యాక్ ఒక విజిట్కి వచ్చారు. ఇదిగోండి ఏది పాపం ఆయన వీడియో కూడా దొరకట్లే. ఆయన ప్రెస్ మీట్ ఆయన ఛానల్లో దొరికే పరిస్థితి లేకుండా పోయింది. నాకు కొంచెం ప్రెస్ మీట్లు అప్పుడప్పుడు కొంచెం గట్టిగా పెట్టండి అన్న. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే కనుక 2 వీక్స్ బ్యాక్ ఈ ప్రెస్ మీట్ కూడా నాకు తెలిసి కొంచెం మైకులు కనిపించాయి. ఓకేనా, ఇదిగోండి అందులోని వాస్తవాలు. ఓకేనా, ఇంకొంచెం ముందుకెళ్దాం. మళ్ళీ అంతకు ముందు అంటే మళ్ళీ ఇంకో నెల పట్టేస్తుందేమో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంటేనే నెల 2 నెలలకు ఒకసారి, నెలలో ఒకసారి మాత్రమే కనిపిస్తుంది ఇలాంటివి. ఆ తర్వాత ఏం కనిపించాం. అందరూ వీళ్ళ నాయకులు ఎలాగో కనిపిస్తూ ఉంటారు తప్ప పాపం జగన్మోహన్ రెడ్డి గారు పాపం కనిపించేటువంటి పరిస్థితి ఇవ్వట్లేదు పాపం వీళ్ళందరూ కూడా. ఇది నార్మల్గా ఎక్కడో బయట జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించినప్పుడంట. ఇదిగోండి ఏదో పోతిరెడ్డిపాడు అంట. అమ్మో, నెలకు ఒకసారి కూడా సరిగ్గా పెట్టలేదంటున్నాడు ఈయన ప్రెస్ మీట్లు. వైఎస్ఆర్సీపీ పార్టీ తాడేపల్లి 1 మంత్ అగో. ఒకసారి చూద్దాం. ఇది కూడా ఉంది. ఓకే, 1 మంత్ నుంచి ఉంది. అంతకు ముందు ఒక్కసారి మీకు చూపిస్తా. ఇక్కడ చూసారుగా, ఇదిగోండి ఫుల్ వీడియో పెడతాను. ఇక్కడ చూడండి. ఎక్కడైనా కానీ మీకు ఒకటే ఫ్రేమ్ ఉంటుంది, ఒకటే ఫ్రేమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ప్రెస్ మీట్ అంటారు, ప్రెస్ ప్రతినిధులు ఎవరు కనిపించట్లేదు, అసలు ఎవరున్నారయ్యా, అసలు ఎందుకు వాళ్ళు వెళ్ళట్లేదు, ఎవరు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టేస్తున్నారేంటి, వాళ్ళని మాత్రమే పిలిపించుకుని పెట్టేస్తున్నారు ఏంటని చాలా మంది మనం కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. అయితే దానికోసం ఏం చేశారు అంటే డెవలపింగ్ అనమాట. ఇప్పుడు మీకు ఒకసారి ఈ ప్రెస్ మీట్ చూడండి. ఇది ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి ప్రెస్ మీట్ దీని తాలూకా. ఇక్కడ మీకు అర్థమవుతుంది, అన్ని కెమెరాలని కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ మీకు ఇంకొక వీడియో కూడా చూపిస్తా. ఇక్కడ పెట్టిన తర్వాత ఎందుకు ఇలా పెట్టారు అంటే, మళ్ళీ పైగా మీడియా ప్రతినిధులు ఎవరు లేరు, జర్నలిస్టులు ఎవరు కూడా కనిపించట్లేదు అని మనం చాలా మంది మాట్లాడారు. అలా మాట్లాడడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక యాంగిల్ కూడా చూపించారు. అంటే మీడియాకి సంబంధించి ఇదిగో మీకు ఒకసారి అది జస్ట్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. రైట్, ఇదిగోండి ఇంకొక సైడ్ నుంచి ఇంకొక కెమెరా కూడా పెట్టారు. ఇక్కడ ఇదిగో వీళ్ళందరూ రిపోర్టర్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, ఇదిగో కూర్చున్నారు. ఇక్కడ కూడా చూసుకోండి, రాసుకుంటున్నారు. వీళ్ళందరితో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అని చెప్పి తెలియజేసేటువంటి పని చేశారు. అంతేకాదు ఇక్కడ మైకులు చూసారా, ఇంతకు ముందేమో ఈ మైకులన్నీ కూడా లేవు, ఇప్పుడు అక్కడ ఆర్టిఫిషియల్గా సెట్ చేయించారు. మీకు అన్నీ కూడా జస్ట్ తగిలిచ్చారు. ఎక్కడా కూడా వాటికి కనెక్షన్స్ ఏమి లేవు. నార్మల్గా ఏంటంటే
ఇలాంటి అంటే మీడియాకి సంబంధించి ప్రతినిధులు ఎవరైనా లీడర్స్ ఇలాగా పార్టీకి సంబంధించి ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఒక లాస్ట్ లో ఒక సైడ్కి మైక్ పెడతారు. మీడియాకి సంబంధించి కెమెరాలన్నీ ముందు పెట్టేసుకుంటారు. ఒక సైడ్కి స్పీకర్ని సపరేట్గా పెడతారు. ఆ స్పీకర్ దగ్గర మిగతా మైకులన్నీ పెట్టుకుంటారు. అందుకనే చాలా వరకు ప్రజాప్రతినిధులు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడినప్పుడు మైకులకి ఒక చోటే ఉంటాయి. వాళ్ళు మాత్రం వేరే ఒక సింగిల్ మైక్తో మాట్లాడేస్తుంటారు. అందరూ కూడా దాన్ని కవర్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. కాకపోతే ఇలా అందరూ తిట్టడం వల్ల, ఆ విమర్శలు రావటం వల్ల ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆ స్క్రిప్ట్ లేదంటే చూసేటువంటి ఆ బ్యాచ్ ఉంటుందో కొత్త డెవలపింగ్ చేశారనమాట. ఇక్కడ అన్ని సెట్ చేసి ఇక్కడ కనెక్షన్స్ ఇచ్చుకోవడానికి మైకులు జస్ట్ అలా షో కోసం పెట్టడానికి ఇలా ప్రయత్నం చేశారు పాపం. ఏంటంటే అలాంటి పరిస్థితి క్రియేట్ చేశారు సోషల్ మీడియాలో. ఆఖరికి మీరు ఈరోజు ఆయన స్పీచ్ కూడా మీరు చూస్తే ఎక్కువగా మీ ఎదురుగుండా పేపర్ పెట్టుకుని తిట్టడానికి, పొగడడానికి, విమర్శించడానికి, సెటైర్లు వేయటానికి కూడా ఎదర పేపర్ పట్టుకుని చదివేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ టైము చూసి ఆ తర్వాత ఎక్కువ మాట్లాడతాం. అంటే కనీసం ఒక 30 to 40 seconds పేపర్ చూసి మళ్ళీ వెంటనే మాట్లాడేటువంటి డెవలపింగ్ కనిపించింది. అంటే చూడకుండా లేదంటే ఆ లైన్ చదువుకోవటం, దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయటం. సో డెఫినెట్గా ఒక మంచి డెవలపింగ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించింది, ఆయన ప్రెస్ మీట్లో కనిపిస్తుంది. మరి ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తారు? ఆయన రాజకీయ ప్రయాణంలో కూడా దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది. ఎంతసేపు గుళ్ళు ఇంకొకటి ఇలాంటి వాటి మీద దోచుకోవటం కాకుండా సిద్ధాంతపరంగా ఇలా అంటే ప్రెస్ మీట్ అంటే ఏదో తాడేపల్లి ప్యాలెస్లో ఉండి రాజకీయం, ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయకుండా బయటకు వచ్చి విమర్శలు అనేవి ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రెస్ మీట్లు ఇక్కడ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. చాలా డెవలపింగ్ ఇది కూడా. మొన్న కాగ్ సంబంధించినటువంటి రిపోర్ట్ గురించి అసెంబ్లీలో చర్చ జరిగితే, ఆ కౌన్సిల్లో కూడా జరిగితే దాని గురించి కూడా ఆయన ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అలా అంత డెవలపింగ్ అనమాట, అంత బాగా జరుగుతుంది ఇప్పుడు. అలాంటిది డెఫినెట్గా ఇలా క్వశ్చన్ చేస్తూ, కాకపోతే మీరు ఇలాంటివి కొన్ని అయ్యో చెప్తున్నారు. ఏమంటే అదిగో నన్ను వదిలేండి అయ్యా అని చెప్పి కొన్ని మాటలు, 11 మంది వస్తే నన్ను హైలైట్ చేశారు, మమ్మల్ని చూస్తే భయపడుతున్నారు అని చెప్పేటువంటి ఇవి. ఇలా కాకుండా ఒక కన్స్ట్రక్టివ్గా ఇంట్లో ఆడవాళ్ళ గురించి, ఇంకొకళ్ళ గురించి రాజకీయాల్లో తీసుకొచ్చి మాట్లాడకుండా ఒక మంచి రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయటానికి ప్రయత్నిస్తున్నారేమో అని అయితే నాకు అనిపించింది. బట్ చేస్తారో లేదైతే నాకు తెలియదు. ఎంతసేపు ఇంట్లో ఆడవాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లీగల్ అఫైర్ల గురించి అవి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే తప్ప పాలసీస్ గురించి సిద్ధాంతపరంగా ఇలా ఏదైతే ప్రజెంటేషన్లు పెట్టి చేస్తారో అప్పుడే ఆయన రాజకీయ నాయకుడు అవుతాడు. అయితే ఇప్పటి వరకు అవలేదా అంటే అవలేదనే అనుకోవాలి. ఉన్నమాటే చెప్పుకున్నాం, అవలేదనే అవ్వాలి. ఇప్పుడే అలాంటి డెవలపింగ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరైతే ఆ టీం వెనకాల రాసేటువంటి బ్యాచ్ ఉన్నారో వాళ్ళని మార్చుకున్నారేమో అని అయితే నాకు